ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇలాంటి ముదురు టెంకెల ముందు విజయ్ కూడా రివర్స్ గేమ్ ఆడాల్సిందే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పాపం టీవీకే విజయ్ని మామూలుగా కాదు, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఒక పార్టీ కాదు, రెండు పార్టీలు కాదు, ఒక ఎమ్మెల్యే ఉన్నవాడు బెదిరించడమే, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నవాడు బెదిరించడమే. ఇక ప్రతి చిన్న పార్టీ కూడా, తోక పార్టీలుగా ఉన్నవాళ్ళు కూడా మామూలుగా కాదు, అల్లాడిచ్చి ఆకులు మేపిస్తున్నట్లుగా ఉంది. సో ఇంతకీ నిన్న మామూలు పరిస్థితులు కాదు. నిన్న ఉదయం నుంచి చూడండి, గంటకి బ్రేకింగ్ న్యూస్లే. కొంచెం సేపు ఏమో వాళ్ళు మద్దతు వస్తున్నారే, ఇంకొంచెం సేపు ఏమో పళనిస్వామి సీఎం కాబోతున్నాడు, ఇంకొంతసేపు ఏమో లేదు విజయ్కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఇంకొంచెం సేపు ఏమో ఇదిగో స్టాలిన్ కూడా పెద్ద తరహాలో ఒక ఏంటి ట్వీట్ కూడా చేశారు, లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్, పర్వాలేదు చూద్దామని చెప్పేసి అన్నాడని. అసలు ఏంటి ఆ తర్వాత చూస్తే మళ్ళీ టీవీకి విజయ్కి షాకు. అసలు ఒక న్యూస్ మనం వీడియో విశ్లేషణ చేసుకునే లోపలే ఇంకో బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తుంది. నిన్న పళనిస్వామి సీఎంగా ప్రతిపాదన అని చెప్పేసి వేరే వాళ్ళు అనే సమయంలోనే మరలా విజయ్కి లైన్ క్లియర్ అని వచ్చింది. అసలు ఏది క్లారిటీ? సో అందుగురించే వీటన్నిటికి చెక్ పెట్టాలంటే విజయ్ కూడా రివర్స్ గేమ్ ఆడాలి. ఆ రివర్స్ గేమ్ ఏంటనేది కూడా చెప్తాను. ముందుగా నిన్న ఈ నాటికి పరిణామాలు ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, ఆ తర్వాత రివర్స్ గేమ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 స్థానాలు, విజయ్ దగ్గర ఉన్న 107 స్థానాలు, అంటే టెక్నికల్గా చూసుకుంటే 108 ఉంటాయి, కానీ అసలు ఒరిజినల్గా 107. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 5, 112. ఇక సిపిఐ సిపిఎం కలిపి 4, అవి 116. వాటితో పాటుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని IUML అని చెప్పేసి వాళ్ళు 2 స్థానాలు. సో మొత్తం 118. ఇది విజయ్ గవర్నర్ మూడోసారి కలిసే ముందు ఆయన దగ్గర ఉన్న ప్రతిపాదన, ఆ లిస్టు, ఆ సీట్లు, ఆ పార్టీల వ్యవహారం. అయితే ఇక్కడ చూడండి ఏం జరిగింది. సిపిఐ సిపిఎంలు తాము గెలుచుకున్న 4 సీట్లు మద్దతు లేఖలను శుక్రవారం మధ్యాహ్నం టీవీకి అందజేసే బాగుంది. సాయంత్రానికి IUML ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేను చెప్పాను కదా, సైతం తాము గెలిచిన 2 స్థానాలు మద్దతు ఇవ్వనున్నట్లు కూడా టీవీకి లేఖ పంపింది. అంటే లైన్ క్లియరే కదా. ఈ 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 5 స్థానాలు, 11 స్థానాలు. అక్కడ ఉన్న 107, 118 ఫిగర్ ఉంది కదా. మరికి ప్రాబ్లం ఏంటి? ఫరక్ ఎక్కడ పడింది చూద్దాం. వీసీకే మాత్రం శనివారం లేఖ ఇస్తానని చెప్పింది. ఇది బాగుంది. సరే, వీసీకే వాళ్ళు వస్తారా, రాకపోయినా కానీ 118 ఫిగర్ వస్తుంది కదా. సో అందుకనే గవర్నర్ని విజయ్ కలిశాడు. ఈలోపే మేము టీవీకి మద్దతు ఇవ్వట్లేదంటూ IUML ప్రకటించింది. IUML ఏం చేసింది మళ్ళీ ఏమంటే, లేదు మేము విత్డ్రా చేసుకుంటున్నామని ప్రకటించింది. గవర్నర్ను కలిసే సమయానికి సంఖ్యాబలం 116 పడిపోయింది. అంతే కదా. ఇప్పుడు ఆ 2 తీసేస్తే 116. సో 116కి పడిపోవడంతో మరలా గవర్నర్ ఏం చేస్తాడు? ఈ పరిస్థితి. సరే మరలా మీరు 180ని తీసుకొని రండి అని చెప్తారు. సో అంతా సవ్యంగా సాగి సీఎంగా విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించేసరికి ఇలా సరిపడా సంఖ్యాబలం లేదుగా, మరి ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అన్నాడు. సో శనివారం వీసీకే మద్దతు లేక వచ్చాక మరోసారి విజయ్ గవర్నర్ని కలుస్తానని చెప్పేసి అన్నాడు. ఇక IUML డ్రాప్ అయ్యేసరికి వీసీకే వాళ్ళు ఇస్తానన్నారు కదా, అది వస్తే ఓకే, బ్యాలెన్స్ అవుద్ది. మామూలుగా అయితే 120 వరకు మనోడు గ్యాదర్ చేశాడు, కానీ 118 అయింది ఇప్పుడు. ఇప్పుడు విషయం ఏంటి? వీళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? IUML ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎందుకు విత్డ్రా చేసుకుంది చూద్దాం. 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ 2 మంత్రి పదవులను డిమాండ్ చేశారు. ఓకే, బాగుంది. టీవీకే కూడా ఓకే చేసింది. అయితే ఇందుకు తర్వాత వీసీకే ఇప్పుడు 2 ఇవాళ లేఖిస్తున్నాడు కదా, అతనేంటి ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి డిమాండ్ చేస్తున్నాడు. సరే, దీనిపై టీవీకే ఆలోచిస్తుంది. ఓకే, మద్దతుపై వీసీకే అధినేత తిరుమాళవన్ శుక్రవారం మరోసారి భేటీయారు. బాగుంది. ఇప్పటికే ఆయన ఎంపీగా ఉన్నారు. అది కాదని దానికి రిజైన్ చేసి వచ్చి డిప్యూటీ సీఎం, మళ్ళీ మినిస్టర్ పదవి. సరే, ఇది కాకుండా ఇప్పుడు విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు కదా, ఒకటి పెరంబూర్, 2 తిరుచి. ఆ తిరుచి ఈస్ట్ ప్లేస్ అంటే ఆయనకి ఇవ్వాలట. అది ఎట్లాగో రిజైన్ చేస్తారు కదా, అది ఇవ్వాలట. ఇలా కండిషన్లు చూడండి, అసలు మామూలుగా లేదు, గొంతెమ్మ కోరికలు. అక్కడ నుంచి తిరుమాళవన్ పోటీ దింపాలని ఆ పార్టీ కమిటీ ఆలోచించింది. సరే,
టీవీకేకి మద్దతు ఇచ్చినా మేము మాత్రం డిఎంకే కూటమిలోనే ఉంటామని సిపిఐ ప్రకటించారు. మంచి పద్ధతి, నేనేం కాదనట్లా, దాన్ని తప్పుపడటానికి లేదు. ఇందులో మనం కూడా విశ్లేషణలో చెప్పాం, మీరు మద్దతు తెలుపుకోండి కానీ మీరుండే అలయన్స్లోనే మీరు ఉండండి అని చెప్పేసి కూడా. సో ఇది ఎలా ఉంటే అన్నా డిఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు లేఖ శుక్రవారం రాత్రి ఏఎంఎంకే అధినేత టీవీవి దినకరన్ గవర్నర్ కలిశాడంటండి. ఏంటది? అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ఆయన గవర్నర్ కలిసి లేఖ ఇచ్చారట. సో ఈ రకంగా ప్రతి చిన్న పార్టీలు, పిల్ల పార్టీలు అనేదానికంటే చిన్న పార్టీలు గేమ్ ఆడుకుంటున్నాయండి విజయ్తో. విజయ్ ఏం చేయాలి? విసిగెత్తిపోతా ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే రివర్స్ గేమ్ అన్నా కదా, రివర్స్ గేమ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఐయుఎంఎల్, విసికే వీళ్ళు డిమాండ్లు పెడుతున్నారు చూసారా? కాంగ్రెస్ ఇప్పుడు ఎవడెవడైతే డిమాండ్లు పెడుతున్నారో వీళ్ళ స్థానాలు, వీళ్ళ పరిస్థితులు చూసుకోకుండా అవకాశం దొరికింది కదా అని మన ఇష్టం వచ్చినట్లు వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. కాబట్టి విజయ్ రివర్స్ గేమ్ ఆడాలి. ఇప్పుడు విజయ్కి పబ్లిక్లో బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంది, సింపతి కూడా వచ్చింది దానికి తగినట్టుగా. అర్రే అక్కడ దాకా గెలిపించి ఇంకొంచెం 4 సీట్లు ఇస్తే పోయేదే అన్న భావన పబ్లిక్కి 100% కలిగింది. సో ఇక్కడ అనుకున్న దాని మీద ఇంకా మెజారిటీ స్థానాలు వస్తే బాగుండేదని ప్రజల్లో భావన వచ్చింది. కాబట్టి ఇక్కడ విజయ్ని ఇప్పుడు అక్కడ దాకా తీసుకెళ్ళి అందర ద్రాక్షాలకు చేస్తున్నారు. కాబట్టి విజయ్ ఏం చేయాలంటే, ఇది నా అభిప్రాయం, గవర్నమెంట్ ఫామ్ చేసేసుకోండి అన్నా డిఎంకే అని చెప్పేసి వచ్చేసేయాలి ఆయన. అసలు ఏ పార్టీని ఇక సంప్రదించాల్సిన పనిలే. ఐయుఎంఎల్ వద్దు, విసికే వద్దు, కాంగ్రెస్ వద్దు, సిపిఎం ఎవరు వద్దు. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైతే తొలిగా అడుగు పెట్టిందో అప్పుడు పట్టింది విజయ్కి శని. అసలు వీళ్ళు విజయ్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సఖ్యతగా మొదలుపెట్టారో అయిపోయింది వాళ్ళకి శాపంగా. సో అందుకని ఏం చేయాలంటే ఈయన ఇంకా ఏ ప్రయత్నాలు చేయకుండా వదిలేసి అన్నా డిఎంకే ఫామ్ చేసుకుంటుందా, డిఎంకే ఫామ్ చేసుకుంటుందా, ఇద్దరు కలిసి ఎట్లాగో ఫామ్ చేసుకుంటారో చేసుకోండి. ఐ వాంట్ టు బీ ఇన్ అపోజిషన్. స్ట్రైట్ గట్టిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయ్ కనుక ఈ మాట చెబితే తమిళనాడు షేక్ అయిపోద్ది, మామూలుగా కాదు. సో డిఎంకే అన్నా డిఎంకే విజయ్ స్ట్రాంగ్గా కూర్చోవాలి. నేను ఎవడ మద్దతు అడగను, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారో చేసుకోండి, నేను ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడతాను అని చెప్పేసి. అంటే ఇక్కడ 2 బెనిఫిట్స్ ఉంటాయి. రేపు భవిష్యత్తులో బ్రహ్మాండమైన మెజారిటీ, అఖండమైన మెజారిటీ అంటారు చూసారా, ఉన్న 234 కాన్స్టిట్యుయెన్సీల్లో బహుశా ఇదే సింగిల్గా పోటీ చేసిన 200 పైన కొట్టినా ఆశ్చర్యపడవచ్చు. అలా ఒకటి. రెండవది, ఇది చాలా ముఖ్యమైనది, మొన్న ఆయన ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి అని ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేశారు. ఏదేది కాసు బంగారం ఇస్తాను అది ఇది అని చెప్పేసి. ఏంటది కాసు బంగారం ఇచ్చేది? ఎక్కడి నుంచి హామీలు, ఎక్కడి నుంచి తెస్తారు? అది సాధ్యపడదు అని రాజకీయ ఉద్దండులకు సైతం తెలుసు. సో అందు గురించే చేయనీయండి అంటున్నారు. ఇప్పుడు స్టాలిన్ కూడా నిన్న ట్వీట్ చేశాడు. ఏమంటున్నారు? ప్రభుత్వాన్ని ఫామ్ చేయమనండి, ఇబ్బంది ఏం లేదు, వీఆర్ వెల్కమింగ్ ఇట్ అని చెప్పేసి అన్నారు. నేను ప్రతిపక్ష హోదాలో ఉంటాను, పోరాడతానని చెప్పి ఆయన హుందాగానే ఉంటున్నారు. కానీ ఇందులో ఎంత రాజకీయం ఉందో అర్థం కావట్లా. సరే, ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు కష్టం కాబట్టి ఖచ్చితంగా ఎవరో ప్రభుత్వాన్ని ఫామ్ చేయమని చెప్పేసి అని అంటే సరిపోద్ది. నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్లో ఇట్లాంటి పిచ్చి హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నేను అన్నీ ఆలోచించాను, ఇప్పుడు నాకు రాజకీయ అనుభవం వచ్చింది. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇటువంటివి సాధ్యపడవు. కాబట్టి నేను సాధ్యపడని హామీలు ఇచ్చి నేను ఇబ్బంది పడలేను, మాట తప్పలేను. కాబట్టి ఇవి సాధ్యపడతాయి, ఇది పరిస్థితి అని చెప్పేసి అంటే అసలు ఏమి చెప్పినా చెప్పకపోయినా ఇట్లా చెబితే ఇంకా కన్విన్సింగ్గా ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రణాళిక ప్రకారం కనుక చేస్తే బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. అదేంటి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి అలా ఎలా వదిలేస్తాడు, రాజకీయంగా అట్లా వదిలేస్తాం మంచిదేనా కరెక్టేనా అని అంటే కొన్నిసార్లు ఏది కరెక్ట్ ఏది రంగని పర్ఫెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు ఐయుఎంఎల్ కూడా తోక జాడిస్తూ ఉండి నేను ఇచ్చాను, నేను ఇవ్వలేదు అని చెప్పేసి అంటుంది. విసికే పార్టీ కూడా రేపు మధ్యాహ్నం ఇస్తాను. ఏంటి రేపు మధ్యాహ్నం ఇచ్చేది? నిన్నటికి ఇవాళకి ఏం మారిద్ది? ఇవ్వచ్చుగా. సో అందు గురించే ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని డిమాండ్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు విజయ్ అంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కావాలి అని కూర్చున్నాడు కాబట్టి, ఎట్లా పెద్ద లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఇప్పుడున్న ఫలితాల్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు అన్న అవసరం ఉంది కాబట్టి ఎవరి కోసం ఎత్తాడు అనే తరహాలో ఉన్నారు.
విజయ్ కూడా రివర్స్ గేమ్ ఆడాడు అనుకోండి, నాకు ప్రభుత్వం అవసరం లేదు, ఫామ్ చేయను, మీరే ఫామ్ చేసుకోండి, గవర్నర్ గారు మీరు ఇంకా ఎవరిని పిలుస్తారు పిలుచుకోండి, నా ప్రయారిటీ అవసరం లేదు, నేను ఇంకెవరితో అలయన్స్కి వెళ్ళను, నన్ను విసిగిచ్చేస్తున్నారని చెప్పేసి అని కనుక ఆయన సైడ్ అయిపోతే ప్రజలకి క్షమాపణ చెప్పాలి ముందు. విజయ్ చేయాల్సింది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో ఇది పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, నాతో ఇలా గేమ్ ఆడుతా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెంబర్ గేమ్లో భాగంగా అది బెదిరింపులు అనుకోవాలో డిమాండ్లు అనుకోవాలో ఏదో ఒకటి చేస్తూ ఉండారు, నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని అని చెప్పేసి అంటున్నారు 2 స్థానాలు ఉన్నవాడు కూడా. సో అందు గురించి ఈసారి ఇట్లా చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి. ఈసారి ఎన్నికల్లో మరలా పోటీ చేసినప్పుడు మీరు సంఖ్యాబలం కొంచెం గట్టిగా ఇస్తే నేను మీకు పని చేస్తాను, లేదంటే ఇదే పరిస్థితి అని చెప్పేసి కనుక మాట్లాడితే ఖచ్చితంగా 100% వర్కౌట్ రాసి పెట్టుకునేది. ఇది విజయ్ ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం డ్యామ్ షూర్గా అవుద్ది. అసలు ముందు వీళ్ళందరికీ బెండులు పోతాయి. ఎవరెవరైతే డిమాండ్లు చేస్తారు, ఈ కాంగ్రెస్ లింగులు ఇటుకమంటే 5 సీట్లు వేసుకొచ్చి పాపం విజయ్ని నానా తిప్పలు పెడుతుంది అనమాట. సో వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, పైగా నష్టం జరుగుతూ ఉంది విజయ్కి. కాబట్టి వీళ్ళందరూ బెండు పోవాలంటే విజయ్ ఈ నిర్ణయం తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.